శెట్టి గారి యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అంటే ఆయన ఎక్కువగా వాడుకోలేదు, లిమిట్ చాలా తక్కువగా ఇచ్చారు. ఆయన ఎందుకు వాడుకోలేకపోయారు? ఆయన వన్ ఆఫ్ ద యాంటీ అనమాట, వన్ ఆఫ్ ద విలన్ ఆయన. ఓకే, మెయిన్ కాదు. బట్ ఏంటంటే ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, తమన్ గారు రెచ్చిపోయి కొట్టారు నిజంగా. ఆది పెనిశెట్టి గారు ఎంటర్ అయినప్పుడల్లా ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది మూవీ మొత్తం మీద. అండ్ బాలయ్య బాబు గారికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ చూసామన్నమాట. ఓకే, వన్ థింగ్ ఏంటంటే ఓజీలో చూసాం తమన్ గారిని, కొణిదెల తమన్ గారిని. ఇప్పుడు మళ్ళీ నందమూరి తమన్ గారు బ్యాక్ అనమాట. అఖండ లెజెండ్. ఒకటేంటి, బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే మనకు రోజులు సరిపోవండి. సంయుక్త నేను ఊరిని ఆ సాంగ్కు మాత్రమే ఉంచారా, లేదంటే సినిమాలో ఏమైనా రోల్ ఉందా? సినిమాలో ఆమెది ఒక చిన్న రోల్ అండి, అంటే ఒక గ్లామర్ రోల్ అనమాట. సో అంటే వాంటెడ్లీ తెచ్చిపెట్టినట్టు కాదు, అంటే ఆ టైంకి ఆమె అక్కడ అవసరం కాబట్టి తీసుకొచ్చి పెట్టారు, వర్తే. బట్ ఏంటంటే ఒక లెంతీ క్యారెక్టర్ అయితే కాదు. బట్ ఆమె ఉన్న కొంచెం సేపు అయినా సరే మంచిగా చూసే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె రోల్ బాగానే ఉంది. సో రూపంలో ఎవరు మీకు బెటర్ అనిపించారు? బాలయ్య గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, ఇలా ప్రతి ఒక్కరు శివుడి రూపాన్ని పోషించారు కదా, ఎవరు బెటర్ అనిపించారు? నాకైతే శివుడి రూపంలో మంజునాథ సినిమాలో చిరంజీవి గారండి. ఇప్పటికీ ఆ సినిమా నేను ఓన్లీ చిరంజీవి గారిని చూడడానికి ఒక 100 సార్లు చూసుంటాను. అలా అని చెప్పి బాలయ్య బాబుని తక్కువ చేయట్లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ బాలయ్య బాబు గారు శివతాండవం మామూలుగా థియేటర్లో వేరే లెవెల్లో ఉంది. నిజం చెప్తున్నా, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి చాలు భయ్యా, మనం పెట్టిన డబ్బులకి వర్త్. ఓకే, మొన్నటిదాకా గొడవ చేశారు, టికెట్లు పెంచేశారని. అంత పర్ఫార్మెన్స్, అంత యాక్షన్ సీక్వెన్స్ మనకి వర్త్. మనకి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ చాలు. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్. ఓన్లీ యాక్షన్